నేను ఇదివరకే మీకు చెప్పానుగా, ఇదివరకు ఒక జాతకాన్ని చూసి ఒక పురోహితుడు ఇలా అన్నాడు. కేరళకు వెళ్ళి చూపించి మేము వ్యాపారం ప్రారంభించాం. 2 సంవత్సరాల్లో ఉన్నదంతా పోయింది. ఉన్న 5 కోట్లు పోయింది, 10 కోట్లు అప్పు కూడా అయింది అంది. పసుపు తాడు కూడా ఆమె మెళ్ళో కనపడ్డం లేదు. గమనించారా? రాజయోగంలో ఉన్న ఒకతను పరమ దరిద్రుడిగా మారటానికి కారణం ఎవరు? ఆ జ్యోతిష్కుడే కదూ. అప్పుడు శాస్త్రం గురించి సరిగ్గా తెలియని వాడి దగ్గరికి వెళ్ళటమే తప్పు. ఇక రెండవది, ఎప్పుడు ఏది ప్రారంభించాలి అని చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా పెద్ద స్థాయిలో కనపడుతుంటారు. ఉన్నట్టుండి ఒక వ్యక్తి కనపడతాడు. మనకే తెలీదు మన దేశంలోనో మన రాష్ట్రంలోనో అలాంటి వ్యక్తి ఒకడున్నాడని. కానీ చాలా గొప్ప స్థాయిలో గొప్ప పొజిషన్లో ఉన్నట్టుండి మనకు కనపడుతూ ఉంటాడు. కొంతకాలం గడిస్తే మనకు జైల్లో కనపడతాడు. ఇలాంటి వాళ్ళను మనం చాలా మందిని చూస్తుంటాం. ఎందుకని? కొంతమంది సాధారణంగా ఏదో ఆటో రిక్షాల్లో తిరుగుతూ ఉంటారు. అకస్మాత్తుగా కారు కొంటాడు. ఆ కారు గుద్దే అతను చనిపోతాడు.